చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని అన్నారు జోగి రమేష్. తాను చంద్రబాబు ఇంటిపై దాడి చేయలేదని, నిరసన తెలపడానికి మాత్రమే అక్కడకు వెళ్లాను అని అంటున్నారు జోగి రమేష్. నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, అది కుదరదని అన్నారు. ఇంకెన్నాళ్ళు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు జోగి రమేష్. ఇప్పటికే జోగి రమేష్ స్టేట్మెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు అక్కడికి దాడి చేయడానికి వెళ్ళలేదు, కేవలం నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వెళ్ళాను అని అంటున్నారు. ఇంకా రెడ్ బుక్ పరిపాలన అంటూ కూడా కమెంట్ చేశారు. ఎలా చూడాలంటారు? మొదమే చూసుకుంటే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన ఘటనలో సిఐడి అధికారులు ఈ రోజు 4వ విచారణ పిలిచారు. ఆయనతో పాటు మొత్తం 5 నిందితులను కూడా విచారణ పిలిచారు. వీరు 5 కూడా వేరువేరుగా విచారణ చేపట్టారు. జోగి రమేష్ తో పాటు మొత్తం 6 ఈ రోజు విచారణకు హాజరయ్యారు. మరొక 5 15వ తేదీ రమ్మని చెప్పి సమాచారం ఇచ్చారు. అయితే తాను చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్ళలేదు, కేవలం నిరసన తెలిపేందుకు మాత్రమే తాను అక్కడికి వెళ్ళానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎంతో కాలం కొనసాగదు, దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి జోగి రమేష్ అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయాల, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. న్యాయం, ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం. న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు, ఏమి చెయ్యగలరు అని అడుగుతా ఉన్నా. రెడ్ బుక్ ఎన్నాళ్ళు పడుకుని తిరుగుతారు? రెడ్ బుక్ నెల, 10 నెలలు, ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు. తర్వాత ఏమవుద్ది? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకోవాలా? మరిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకడే ఉండడం. ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో. దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి చేయండి ఉంటారు. ప్రజల్ని మోసం చేసి మీరు ఎక్కడ ఉంటారు? ఎవరే ఉన్నారు కదా.